హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మాడ్యూల్లో మనం పపెట్ టూల్ని ఎలా యూజ్ చేయాలని తెలుసుకుందాం. సో దీనికోసం నేను ఇక్కడ ఈ షేప్ టూల్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సింపుల్గా నేను ఇక్కడ ఒక రెక్టాంగిల్ని అయితే డ్రా చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ లాస్ట్ ఈ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే, ఇది పపెట్ టూల్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఈ రెక్టాంగిల్ ఏదైతే తీసుకున్నానో, సో దీనిపైన కొన్ని పాయింట్స్ అనేవి ప్లేస్ చేసుకుంటాను. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అండ్ దెన్ ఇక్కడ ఒకటి. ఓకే, అండ్ ఇక్కడ మీకు పైకి ఉన్న ఆప్షన్స్లో ఫస్ట్ ఇది మెష్ షో అని ఉంది కదా, సో ఇది కనుక మీకు డిఫాల్ట్గా ఆఫ్లో ఉంటే ఇది ఆన్ చేసుకోండి, సో దట్ మీకు ఇక్కడ ఈ డెన్సిటీ అనేది కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈ షేప్ లేయర్లోకి వెళ్తే, ఎఫెక్ట్స్ అన్న దాంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ పప్పెట్ అనేది కనిపిస్తుంది. మీరు సేమ్ ఇది ఇక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇందులోకి వెళ్తే మళ్ళీ మీకు మెష్ అన్న దాంట్లో డిఫార్మ్ అన్న దాంట్లో మీకు ఇక్కడ మనం ఎన్ని పిన్స్ అయితే పెట్టామో ఆ పిన్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, సో ఈ పిన్స్ని ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఒకేసారి అన్ని కలిపి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఇక్కడ చూస్తే మీకు ఇనీషియల్గా ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనేవి ఉంటాయి వీటికి, ఈ పిన్స్కి. సో 1 సెకండ్ అయ్యాక మీరు సపోజ్ దీన్ని యానిమేట్ చేయాలనుకుంటే, సో మీరు ఈ పిన్స్ని సెలెక్ట్ చేసుకుని వీటిని కొంచెం యానిమేట్ చేసుకోవచ్చు. సో ఇది ఇట్ సైడ్ అండ్ అలాగే దీన్ని కొంచెం పైకి. ఓకే, అండ్ మళ్ళీ ఇంకొక 2 సెకండ్స్ అలా అయ్యాక సో మళ్ళీ దీన్ని ఇలా చేస్తాం, అండ్ మేబీ దీన్ని ఈ విధంగా. ఓకే, అండ్ ఇప్పుడు కనుక దీన్ని ప్లే చేసి చూస్తే, సో మనం ఇనీషియల్గా ఏదైతే రెక్టాంగిల్ గీసామో అది కాస్త ఈ విధంగా ఒక రిబ్బన్ లాగా మనం యానిమేట్ చేసుకోగలిగాం. అండ్ ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే, సెలెక్టెడ్లో ఉంది కాబట్టి ఫస్ట్ యూ ప్రెస్ చేయొచ్చు. సో యూ ప్రెస్ చేస్తే మనకు ఓన్లీ కీ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు F9 ప్రెస్ చేస్తే అవి ఈజీ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు యానిమేషన్ ఇంకా స్మూత్గా ఉంటుంది. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే కాదు, బట్ ఇనీషియల్గా అసలు మీకు ఈ పపెట్ టూల్ ఎలా వర్క్ అవుతుందని చూపించడానికి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు పైన ఉన్న ఈ ఎక్స్పెన్షన్ ఎలా డెన్సిటీ ఉంది కదా, సో ఈ ఎక్స్పెన్షన్ అంటే మనకి ఏదైతే మనం మెష్ తీసుకున్నామో, సో అది ఉన్న షేప్ లేయర్ కంటే ఎంత ఎక్స్పాన్షన్ అవ్వాలి అనేది మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దీని డిఫాల్ట్గా అయితే ఒక 3 to 5 మధ్యలో ఉంచేస్తాం. సో నేనైతే దీన్ని 3 ఉంచుతాను, సో దట్ ఎగ్జాక్ట్గా నాకు ఆ మెష్ పైన ఉంటుంది. అండ్ డెన్సిటీ, సో వీటి మధ్యలో మనకి ఈ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఉన్నాయి కదా, అవి ఎంత ఉండాలి అన్నది మనం ఇక్కడ నుంచి డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ డివిజన్స్ వల్ల ఏంటంటే, సో సపోజ్ ఇక్కడ ఇక్కడ డెన్సిటీ 10 ఉంది కాబట్టి మనకి ఇన్ని డివిజన్స్ ఉన్నాయి. అలా కాకుండా నేను జస్ట్ ఒక 5 పెట్టాను అనుకోండి. ఓకే, సో మనకు ఆ డివిజన్స్ అనేవి తగ్గాయి. సో దీనివల్ల ఏంటంటే, సో ఇక్కడ 2 సెకండ్స్కి వెళ్ళేసరికి మనకి బేసిక్గా బెండ్ అనేది ఎలా ఉంది కదా, సో ఇది ఎక్కువ డివిజన్స్ ఉండడం వల్ల మనకి ఈ బెండ్ అనేది ఎలా ఉంది. బట్ అలా కాకుండా నేను దీన్ని జస్ట్ ఒక 5 డివిజన్స్ చేశాను అనుకోండి. ఓకే, సో మనకు ఆ నెంబర్ ఆఫ్ డివిజన్స్ అనేవి తగ్గి ఇవి చాలా షార్ప్ ఎడ్జెస్లా కనిపిస్తాయి. ఓకే, సో మీకు అలా షార్ప్గా కావాలనుకుంటే ఇవి తగ్గించవచ్చు, లేదు మనకు ఎక్కువ కావాలనుకున్నప్పుడు వీటి యొక్క డెన్సిటీ అనేది పెంచవచ్చు. అప్పుడు ఇవి ఈ సైడ్స్ ఆర్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి స్మూత్గా కనిపిస్తాయి. ఓకే, సో ఇది బేసిక్గా పపెట్ టూల్ గురించి. అండ్ ఇప్పుడు వీటి యూస్ కేసెస్ కొన్ని అయితే చూద్దాం. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను ఇల్లుస్ట్రేషన్ ఫైల్ క్యాట్ అనేది ఒకటి ఉంది, సో అదైతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. అండ్ ఇవన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ ఉంటాయి. సో సేమ్ కాంపోజిషన్ అండ్ అలాగే లేయర్ సైజ్ ఉంచుతాము, అండ్ దెన్ హిట్ ఓకే. సో ఇప్పుడు క్యాట్ని డబుల్ క్లిక్ చేస్తాము. సో మనకి బేసిక్గా ఇది ఒక ఇల్లుస్ట్రేషన్ ఫైల్. సో క్యాట్ అన్న సపరేట్ ఇమేజ్, అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ ఇది ఏదైతే ఉందో అది సపరేట్ ఇమేజ్. ఓకే, సో ఇప్పుడు ఈ క్యాట్ని మనం యానిమేట్ చేద్దాం. సో దీనికోసం ఏం చేస్తానంటే, ఆల్రెడీ పపెట్ టూల్ సెలెక్టెడ్లో ఉంది, సో ఇక్కడ లేయర్ కూడా సెలెక్టెడ్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, టెయిల్ని యానిమేట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఈ టెయిల్ని యానిమేట్ చేసేటప్పుడు మనకి ఈ పార్ట్ నుంచి ఎటువంటి మూమెంట్ అనేది ఉండకూడదు, కాబట్టి ఇక్కడ కొన్ని పిన్స్ అనేవి వేస్తాం. ఓకే, సో దట్ ఈ పిన్స్ అనేవి మనకి యాంకర్ పాయింట్స్లో యాడ్ చేస్తాయి. అండ్ డెన్సిటీ మేబీ కొంచెం తగ్గిద్దాం, ఎందుకంటే మనకు ఫైల్ హెవీ అయిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక పిన్, ఇక్కడ ఒక పిన్, ఇక్కడ ఒకటి, సో ఇలా కొన్ని పిన్స్ అయితే వేసాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ మెష్ ఓపెన్ చేసి డిఫార్మ్, అండ్ దెన్ ఫస్ట్ 3 పిన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ఇవి మీరు ఏవైతే సెలెక్ట్ చేస్తారో అవి మాత్రం హైలైట్ అవుతాయి. అవి కాకుండా మనకి ఇక్కడ నుంచి ఇవి కావాలి. ఓకే, సో ఇవి మాత్రం సెలెక్ట్ చేసుకుని నేను ఏం చేస్తానంటే కొంచెం వీటిని ఇంకా మూవ్ చేద్దాం. సో ఇదంతా మూవ్ అయిపోతుంది కాబట్టి మనం బేసిక్గా ఇంకా ఇక్కడ కొన్ని పిన్స్ అనేవి వేయాలి. ఓకే,
సో ఇలా కొన్ని పిన్స్ అనేవి వేస్తే అప్పుడు మనం ఈ టైల్ మూవ్ చేసినప్పుడు ఇది కూడా కంప్లీట్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 1 వరకు వెళ్దాం, 1 ఫ్రేమ్ వరకు వెళ్ళి సో దీన్ని సింపుల్గా కొంచెం యానిమేట్ చేద్దాం, మరీ హెవీ కాదు. అండ్ మళ్ళీ మేబీ 2 సెకండ్స్కి వచ్చేసరికి యూ ప్రెస్ చేద్దాం. యూ ప్రెస్ చేసి దీని ఇనీషియల్ కీ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని నేను మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తాను. ఓకే, సో దట్ అది సేమ్ పొజిషన్కి వచ్చేలా. టైల్ యానిమేట్ చేసాము, ఇప్పుడు సేమ్ అలాగే మనం ఇంకా హెడ్ కూడా యానిమేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ వేద్దాము. అండ్ మళ్ళీ ఫస్ట్ దగ్గరికి వచ్చేసరికి సో దీన్ని కొంచెం హెడ్ని ఇలా రొటేట్ చేద్దాం. ఓకే, మరి ఎక్కువ కాదు, కొంచెం. అండ్ మళ్ళీ 2 సెకండ్స్కి వచ్చేసరికి సో మళ్ళీ యూ ప్రెస్ చేశాను, నాకు ఈ కీ ఫ్రేమ్ అనేది హైలైట్ అయింది. సో ఇప్పుడు ఫస్ట్లో ఉన్న కీ ఫ్రేమ్ మళ్ళీ కాపీ చేసుకుని Ctrl+C అండ్ దెన్ Ctrl+V. ఓకే, సో ఈ విధంగా టెయిల్ అండ్ అలాగే హెడ్ని మనం కొంచెం యానిమేట్ చేసాం. మీరు కావాలంటే ఇంకా ఇయర్స్ అవి కూడా యానిమేట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇవన్నీ అయ్యాక ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చి ఎన్ ప్రెస్ చేయండి. సో ఎన్ ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఈ కాంపోజిషన్ ఏదైతే ఉందో ఆ కాంపోజిషన్ అనేది మనకి ఇక్కడ ఒక కట్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకోండి. ఓకే, సో ఈ విధంగా మనం ఒక స్టిల్ ఇమేజెస్ని ఈ పపెట్ టూల్ని యూజ్ చేసుకుని యానిమేట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇది క్యాట్ ఎగ్జాంపుల్ అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ ఇంకొకటి తీసుకుందాం. ఓకే, సో ఫిష్ని కూడా సేమ్ ఇందా మనం ఎలాగైతే యానిమేట్ చేసామో అలాగే మనం యానిమేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఫిష్ లేయర్ మాత్రం సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, సో ఇలా మీరు ఏవేవైతే పార్ట్స్ యానిమేట్ చేయాలనుకుంటున్నారో సో అక్కడ మాత్రం కొన్ని పిన్స్ అయితే వేయండి. ఓకే, అండ్ ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫ్రేమ్కి వెళ్ళేసరికి సో జస్ట్ నేను ర్యాండమ్గా యానిమేట్ చేస్తున్నాను. అండ్ మళ్ళీ సెకండ్ ఫ్రేమ్కి వెళ్ళేసరికి సో అన్నీ కాపీ చేసుకొని మళ్ళీ Ctrl+V. ఓకే, అండ్ దెన్ మీరు ఎన్ క్లిక్ చేసి దీన్ని ఇక్కడతో అయినా చేయొచ్చు, లేదా మనం స్టార్టింగ్లోని మనం లూప్ అవుట్ యానిమేషన్స్ అవి చూసాం కదా ఎక్స్ప్రెషన్స్, సో వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఆల్ట్ హోల్డ్ చేసి దీనిపైన క్లిక్ చేస్తాను. చేసి ఇక్కడికి వచ్చి ఓకే, సో లూప్ అవుట్ అండ్ దెన్ పింగ్ పాంగ్. ఓకే, సో ఇప్పుడు ఒకసారి దీన్ని చూద్దాం. సో ఇక్కడ జస్ట్ మనం ఏదైతే కీ ఫ్రేమ్ వేసామో పపెట్ అది మాత్రమే మనకు కంటిన్యూగా మూవ్ అవుతుంది. ఓకే, ఇది ఒకటే అవుతుంది. సో ఇప్పుడు ఇదే మనకు అన్నిటికీ అవ్వాలంటే సో సింప్లీ ఇది సెలెక్ట్ చేసుకుని Ctrl+C అండ్ దెన్ ఇక్కడ మనం ఎక్కడెక్కడైతే కీ ఫ్రేమ్స్ వేసామో వాటన్నిటి కూడా ఆల్ట్ హోల్డ్ చేసి క్లిక్ చేసి సో సేమ్ ఎక్స్ప్రెషన్ వాటిలో కూడా పేస్ట్ చేయండి. సో ఒకసారి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాక ఏమవుద్దంటే మనం ఈ కాంపోజిషన్ లెంత్ ఎంత పెద్దది పెట్టుకున్నా సరే మనకి ఫింగ్స్ అవన్నీ కూడా కంటిన్యూస్గా యానిమేట్ అవుతూనే ఉంటాయి. అండ్ ఓవరాల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫిష్ ఉంది కదా, ఈ ఫిష్ని కూడా సెలెక్ట్ చేసుకుని దీని పొజిషన్ అనేది సో మేబీ ఇక్కడ నుంచి 2 సెకండ్స్కి సో ఇటు పక్కకు వెళ్ళేలాగా యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో జస్ట్ ఒక రఫ్ ఎగ్జాంపుల్ అంతే. సో మరీ స్పీడ్ అయిపోతుంది అనుకుంటే ఈ కీ ఫ్రేమ్ సెకండ్ కీ ఫ్రేమ్ని 4 సెకండ్స్ ఆర్ ఈవెన్ 5 సెకండ్స్ కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ని కూడా యానిమేట్ చేద్దాం. సో ఈ ఫైల్ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను అండ్ దెన్ హిట్ ఓకే, క్యారెక్టర్ యానిమేషన్. ఓకే, సో ఇది మన క్యారెక్టర్. సో సేమ్ పర్సన్ లేయర్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ నుంచి పపెట్ టూల్ తీసుకొని ఈ పర్సన్ మూవ్ అవ్వకుండా ఫస్ట్ కొన్ని కీ ఫ్రేమ్స్ అయితే వేద్దాం.
ఓకే, సో ఇక్కడ కీ ఫ్రేమ్స్ వేసాం అండ్ ఇక్కడ కొన్ని కీ ఫ్రేమ్స్ వేయాలి. అండ్ ఇక్కడ మనం ఓన్లీ హ్యాండ్ యానిమేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో ఈ యానిమేట్ చేద్దాం అండ్ ఈవెన్ హెడ్ కూడా కొంచెం రొటేట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ 1 సెకండ్కి వచ్చేసరికి ప్రెస్ చేసి యూ ప్రెస్ చేస్తాను, చేసి సో కొంచెం వేవ్ చేయాలి కాబట్టి ఐ థింక్ ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ అవసరం లేదు కాబట్టి సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసేయచ్చు. అండ్ మేబీ దీన్ని మాత్రం కొంచెం యానిమేట్ చేద్దాం. ఆల్రైట్, అండ్ హెడ్ కూడా కొంచెం నాట్. అండ్ మళ్ళీ 2 సెకండ్స్కి వెళ్ళేసరికి దీని ఇనీషియల్గా ఉన్నాయి కదా, సో వాటినే పేస్ట్ చేద్దాం. ఓకే, సో జస్ట్ సింపుల్ యానిమేషన్. సో ఇలా వేవింగే కాకుండా ఇంకా మీరు ఈ లెగ్స్ అలాగే ఈ హ్యాండ్ ఉంది కదా, సో వీటిని కూడా లైట్గా యానిమేట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఓకే, సో పపెట్ టూల్ ఎలా యూజ్ అవుద్ది అనేది తెలుసుకున్నారు కదా. సో నేను ఇచ్చిన ప్రాజెక్ట్ ఫైల్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటాయి, సో డౌన్లోడ్ చేసి వీటి మీద ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.